తెల్లవారక ముందే తలుపులు తెరుచుకుంటున్న ప్రొద్దుటూరులోని బ్రాందీ షాపులు, బార్లు ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు గుసగుసలు. మైదుకూరు పట్టణంలోని మోటార్ బైక్ దొంగతనం చేయడానికి ప్రయత్నించిన దొంగ గమనించిన స్థానిక వ్యక్తి పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పారిపోయిన దొంగ. వేంపల్లి తల్లిశెట్టి బాలికల పాఠశాలలో పాస్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి. తల్లిదండ్రులు వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని హితవు. కడప జిల్లా మైదుకూరు పట్టణం కడప రోడ్డు స్టేట్ బ్యాంక్ పక్క వీధిలో ఆదివారం తెల్లవారుజామున మోటార్ బైక్ల దొంగతనం చేయడానికి ప్రయత్నించిన దొంగ ఆ వీధిలో నివాసం ఉండే వ్యక్తి గమనించి అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించి వెంటపడడంతో పారిపోయిన దొంగ. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం మడూరు 4 రోడ్ల బైపాస్ సర్కిల్లో కారు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఫ్యాపాడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన బాలుకు తీవ్ర గాయాలు. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలను స్థానిక బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వేంపల్లిలోని రాజీవ్ నగర్లో గల అమ్మ అనాథాశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అన్న వితరణతో పాటు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కంతూరు వెంకటేశు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మునగల చంద్ర, రవిశంకర్, ప్రసాద్, మహేష్, విష్ణు, వెంకటేశు, ఆశ్రమ నిర్వాహకుడు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మనం ఈ యొక్క అన్న వితరణ కార్యక్రమము, పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ అనేటువంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తా ఉన్నాము. ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి ఆమె యొక్క రాజకీయ చాణక్యంతో అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేసి పార్టీని గత ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చినటువంటి ఘనత పురంధేశ్వరి గారికి దక్కుతుంది. ఆమె నేతృత్వంలో రాబో రోజుల్లో పార్టీని మరింత బలోపేతం అవుతుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఆమె నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము గర్వంగా భావిస్తూ ఇవాళ ఆమెకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను ఇచ్చి మరింతగా ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, వెంకట సుబ్బారెడ్డి గారి నాయకత్వం, వెంకట సుబ్బారెడ్డి గారి నాయకత్వం, వెంకట సుబ్బారెడ్డి గారి నాయకత్వం. శనివారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో కడప నగరంలోని హోచిమోన్ భవనంలో కడప నగరంలో ఏప్రిల్ 26, 27, 28 జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సంయుక్త కార్యదర్శి బత్తల పీటర్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. కడప ప్రజలారా, విద్యార్థులారా, ఏఐఎస్ఎఫ్ ఏపీ రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 26, 27, 28 మనకు కడప నగరంలో యోవేమన యూనివర్సిటీలో జరుగుతున్నాయి. మీ అందరూ విద్యార్థులు వచ్చి జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ తరఫున మేము కోరుతున్నాం. అలాగే ఈ శిక్షణ తరగతులు ఎందుకంటే విద్యార్థులకు ముఖ్యంగా అసలు ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, ఫ్యూచర్లో ఏమవుతారు, అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉంది, సమస్యలు ఎట్లా ఉన్నాయి, వేత ప్రపంచం ఎట్లా ఉంది, దానికి ముఖ్య కారణంగా ఈ రాజకీయ శిక్షణ తరగతులు పెట్టాం. కాబట్టి ఇది జయప్రదం చేయాలని కోరుకుంటాం. నా పేరు పీటర్, జిల్లా సహాయ కార్యదర్శి.
సోమవారం రాత్రి శ్రీ అవధూత కాశీనాయన మండలం ఇటుకలపాడు గ్రామంలో జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశానుసారం పోలీస్ కళాజాత బృందం వారిచే కళాజాత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఎర్రచంద్రం అక్రమ రవాణా, దాని నివారణ, సైబర్ క్రైమ్ మీద అవగాహన, రోడ్డు ప్రమాదాల మీద అవగాహన కలిగించడం జరిగింది. ఇందులో కడప పోలీస్ కళాజాత బృందం, పూర్వంల సిఐ డి శ్రీనివాసులు, కళాజాత ఎస్ఐ సుబ్రహ్మణ్యం, కళాజాత ఇన్ఛార్జి నర్సయ్య మరియు బృందం ఎస్ఏ కాశీనాయన పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మసీదులో, ఈద్గాల అభివృద్ధిలో పేరుతో భూములను ఆక్రమించుకోవడం, అవినీతికి పాల్పడడం, ఈద్గాల మసీదులకు భూములు ఇచ్చిన బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కమిటీల పేరుతో డబ్బులు వసూలు చేసి వాడుకునేది మీరు కాదా అని, మీ అవినీతి నిరూపించడానికి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారని హజ్ కమిటీ హై డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా మంగళవారం పులివెందుల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పులివెందులలో ఈద్గాకు సంబంధించి 2010 వైసీపీ పార్టీ మైనార్టీ నాయకుడైన రౌడీలకు భూమిని కేటాయించి దౌర్జన్యాలకు పాల్పడింది మీ కార్యకర్తలు కాదా? ఇంకా ముందర 98 సెంట్లు స్థలం కోసం కమిటీ పేరుతో డబ్బులు వసూలు చేసి వాడుకునేది మీరు కాదా? అనే ఈద్గాను 2010లో కూల్చినప్పుడు పత్రికలో వచ్చినది నిజమా కాదా అన్నది నాయకులు చెప్పాలని, వైసీపీ హయాంలో ఈద్గాలు మసీదులో డెవలప్మెంట్ చేశామని అన్నారు. వాటి పేరుతో బిల్లులు పెట్టుకొని డబ్బులు కాజేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. అవగాహన తీసుకొని వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళు చేసినారా లేదా అని మాట్లాడితే మంచిది. దానికి ఉదాహరణకు 2010లో పులివెందులలో ఒక ముస్లింలు వాళ్ళ యొక్క భూమిని 2 ఎకరాల 62 సెంట్లు ఈద్గాకి ఇవ్వడం జరిగింది. ఈద్గాకి ఇచ్చిన రోజున 2010లోనే ఈద్గాను ధ్వంసం చేసడం జరిగింది. ఇది పేపర్లలో కూడా వచ్చింది. ఆ రోజు ఉన్నప్పుడు వైఎస్ మనోహర్ రెడ్డి గారు కూడా ఆ పగలగొట్టిన ఈద్గా దగ్గర పోయినారు. తర్వాత 2014లో అప్పటికి 10 సంవత్సరాల కాలం జరిగిన తర్వాత 14 సంవత్సరాల కాలం జరిగింది. 2014 తర్వాత బీటెక్ రవి గారు ముస్లింల యొక్క ఈద్గాను ధ్వంసం చేశారు. ఈ యొక్క ఈద్గాను ఎట్లయినా కానీ మనం తేవాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడే స్థానికంగా ఛత్రంబడిలో మీటింగ్లో కూడా ఆయన ముస్లింల కోసం ఈ యొక్క ముస్లిం యొక్క ఆస్తిని ఎవరో వైసీపీకి సంబంధించిన ఒక రౌడీ షీటర్ ఆక్రమించుకొని పెట్టుకుంటే, ఆ యొక్క ఆక్రమణ చేసిన వ్యక్తి కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి. అతనికి ఎన్నికేసుకొని ఈరోజు కూడా చెప్తున్నారు, మీరు 98 లక్షలు 95 లక్షలు ఏదో ఆ యొక్క ఈద్గా కోసం వైసీపీకి సంబంధించిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఇచ్చినారని వీళ్ళు అంటారు. కానీ ఈరోజు నేను రికార్డు పూర్వకంగా చూపిస్తాను. ఎక్కడ మీరు ఆ యొక్క ముస్లింలకు ఇవ్వకుండా మీకు సంబంధించిన రౌడీకి మాత్రమే మీరు డబ్బులు ఇచ్చుకున్నారు. కానీ నిజంగా భూమి కలిగిన వాళ్ళకు మీరు ఇవ్వలేరు. 512/4లో ముగ్గురు వ్యక్తులు ముస్లింలకు సంబంధించి, సుబాన్ అనే వ్యక్తి 78 సెంట్లు, అలాగే అబ్దుల్ కలాం అనే వ్యక్తికి 88 సెంట్లు, తర్వాత రసూల్ సాహెబ్ ఇతనికి 89 సెంట్లు, 2 ఎకరాల 62 సెంట్లు, ముగ్గురి 3 పాస్బుక్లు కూడా ఉన్నాయి. వాళ్ళకి ₹1 కూడా చెల్లించకుండా మీకు సంబంధించిన రౌడీ ఎక్కించుకొని మీకు సంబంధించిన రౌడీని ఈద్గా కూడా కూల్చివేస్తే, ఆ రోజుల్లో కూడా మీరు వైఎస్ కుటుంబం కానీ వైఎస్ఆర్ సంబంధించిన ఈరోజు మాట్లాడే వ్యక్తులు ఎక్కడ పోయినారని అడుగుతాను. వాళ్ళని ఈద్గాను ధ్వంసం చేస్తే ఆ రోజు కూడా ఇదేదో రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుంది ముస్లింలలో అని, మీరు ఈ యొక్క ఈద్గా ధ్వంసాన్ని కూడా ఎవరికి తెలియకుండా అనగదొక్కిన రోజులు మీకు గుర్తులేవా? ఆ రోజు కూడా ఈనాడు పేపర్లో కూడా ఇంత స్పష్టంగా రాసినారు, ఇంత స్పష్టంగా ఈద్గా పులివెందులలో ధ్వంసం కలెక్టర్ గారి దృష్టి కూడా పోయింది. కానీ మీరు సైలెంట్గా మత పెద్దలందరినీ కూర్చోబెట్టి మేము చేస్తాం, వారం 10 రోజుల్లో ఈద్గా కడతామన్నారు. ఎక్కడ కట్టారు ఈద్గా? 10 సంవత్సరాలు పూర్తి చేసుకునే కానీ కట్టలేకపోయినారు. ఎప్పుడైతే బీటెక్ రవి గారు ఇన్ఛార్జ్ గారు మాట్లాడి చెప్పిన తర్వాత మాత్రమే మీలో స్పందన కలిగింది. ఇదే వివేకానంద రెడ్డి గారు ఆ రోజు కూడా బతికున్నారు. మేము ఈద్గాలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈద్గాను కట్టుకునేదానికి మేము మాట్లాడుతుంటే ఆ రోజు మేము తెస్తామని వివేకానంద రెడ్డి గారు అయితే చెప్పినారు, కాదని లేదు. కానీ సలగలిగినోనికి ₹1 బిల్ల కూడా మీరు వైఎస్ కుటుంబం చెల్లించలేదు. కడప జిల్లా వేంపల్లి తలిశెట్టి బాలికల పాఠశాలలో పాస్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అభినందించారు. మంచి ఫలితాలతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించి వారిని అభినందించారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేలా అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పర్సెంటేజ్ కోసం కాపీలను ప్రోత్సహించవద్దన్నారు. ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నతమైనవి అని, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. తలిశెట్టి జిల్లా పరిషత్
ఉన్నత పాఠశాల, హై స్కూల్ ప్లేస్ కానీ ఏది కూడా మాకు ఇక్కడ అవైలబిలిటీ ఆ రోజు కనిపిస్తుంది. ఉన్నటువంటి పరిస్థితులలోనే మేమే అధ్యక్షులుగా ప్రభుత్వం మాకు నిర్దేశించిన విధంగా మేము ఆ రోజు విద్యార్థులతో పాఠాలు చెప్పి తయారు చేశాం. గత సంవత్సరం 2023, 2024 ఇదే సంవత్సరంలో మేము ఎంత కష్టపడామంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ చేరలేదు. సిబ్బంది అయితేనేమే ఇప్పటికి కూడా మేము క్లాసులు లేకున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ప్రతి నిమిషము దాదాపు ఉదయం వచ్చి 2 గంటల పాటు మొత్తము గ్రామాలలో పర్యటిస్తున్నాం. ఇప్పటికీ పాఠశాల కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీ కోమిరెడ్డి రాంబాబు రెడ్డి గారు ఘనంగా సన్మానిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మరొకసారి గౌరవనీయులు ఎమ్మెల్సీ కోమిరెడ్డి రాంబాబు రెడ్డి గారికి ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్న బాలికలు మన జిల్లాలోనే అందరూ కూడా గర్వించదగ్గ విధంగా మంచి మార్కులు సాధించి మన వేపల్లె పట్టణానికి మంచి పేరు తెచ్చిన మీకందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ కేవలం 2 గ్రూపులు మాత్రమే ఉన్నాయి. అందరూ కూడా ఇంటర్మీడియట్ అంటే ఎంపీసీ చేయాలా, మా పిల్లల్ని ఇంజనీరింగ్ చేర్పించాలనే ఆకాంక్ష ఎక్కువ మందికి పిల్లలకు ఉంటుంది, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. కానీ ఎందుకో ఇక్కడ ఎంపీసీ గ్రూప్ ఎందుకని పెట్టలేదో నాకైతే అర్థం కావడం లేదు. కేవలం బైపీసీ, సిఈసీ గ్రూపులు మాత్రమే పెట్టడము, దానిలో కూడా బైపీసీ గ్రూప్లో 25 మంది, సిఈసీ గ్రూప్లో 25 మంది చేరడం జరిగింది. అంటే సిఈసీలో 25 మంది పిల్లలు చేరారంటే చాలా బ్రహ్మాండంగా చేరంటే ఎవరు కూడా ఇప్పుడు కామర్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, సివిక్స్ కానీ, హిస్టరీ కానీ, లేకుంటే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ చదివే పరిస్థితులు పిల్లలు లేరు. చదివించే పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా లేని పరిస్థితుల్లో సిఈసీలో 25 మంది చేరడం అంటే చాలా గొప్ప విషయం, సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక్కడ ఎంపీసీ గ్రూప్ కూడా ఏర్పడితే ఒక మ్యాథ్స్ లెక్చరర్ వస్తే ఎంపీసీ గ్రూప్ పెట్టేది, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఉన్నారు కాబట్టి మ్యాథ్స్ ఒక టీచర్ను ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ గదుల సమస్య ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవైపు ఏమో మీరు గదుల సమస్య ఉందని చెప్తారు, మరోవైపు హై స్కూల్ ప్లస్ కొనసాగిద్దామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్లస్ దీన్ని సపరేట్గా పెట్టమని చెప్తారు. 10వ తరగతి ప్లస్ 2 ఉండేటప్పుడు మాత్రమే హై స్కూల్ ప్లస్ అంటారు. దీన్ని సపరేట్గా ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తీసుకొని పక్కన పెట్టేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి 10+2 ఇక్కడ ఉండేదే హై స్కూల్ ప్లస్ అవుతుంది. సపరేట్ అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లోకి పోతుందనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలా. ఖచ్చితంగా ఇదే ప్రాంగణంలోనే ఈ అదనపు గదులను నిర్మించేదానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. ఒక ఏడాదిలోపే ఎన్ని అవసరమైతే అన్ని గ్రూపులను, ఈ గదులను నిర్మించేదానికి ఖచ్చితంగా చేస్తాం. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వక్ఫ్ బోర్డు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పులివెందుల నియోజకవర్గంలో ముస్లింలకు టీడీపీ నాయకులకు చేసింది శూన్యమని వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ నాయకులు హజీఫుల్లా, నూరుల్లా రసూల్ సోమవారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. పులివెందుల పట్టణంలో ఈద్గాకు సంబంధించిన స్థలం గురించి కానీ ముస్లిం మైనార్టీ నాయకులు అండదండలు ఉన్నది వైఎస్ కుటుంబమేనని, ముస్లిం పేద కుటుంబాలకు ఆర్థిక సాయం సొంత ఖర్చుతో చేసిన ఘనత వైఎస్ కుటుంబీకులకే ఉందని అన్నారు. ఒకసారి ఆలోచించాలి. స్ట్రైట్గా ఈ వక్ఫ్ సవరణ చట్టం గురించి లోక్సభలో, తర్వాత రాజ్యసభలో గొంతు కోసే విధంగా అక్కడ ఓటేసి మళ్ళీ మీరే ప్రెస్ మీట్ పెట్టి మేము మీకు అండగా ఉంటామని చెప్పడం అనేది నిజంగా ఇది
చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. రెండో విషయం వచ్చేసి అవినాష్ రెడ్డి సారు ఏం సాధించారని మీరు శాల్వాలు వేయించుకుంటున్నారని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక శాల్వా కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన బహుశా పక్కన ఉన్న హజ్ కమిటీ మెంబరు ఆయనకు శాల్వా వేసినట్టుంది, మహబూబ్ బాషా గారు. అంటే ఈయన ప్రపోజ్ చేసి ఆయనకు హజ్ కమిటీ మెంబర్గా ఆయనకు అవకాశం దక్కింది. ఒక హజ్ కమిటీ మెంబరు ప్రపోజ్ చేసిన వ్యక్తికి మీరు శాల్వా వేయించుకుంటే ఈ పులివెందుల ప్రాంత ముస్లిమ్స్లకి, ఈ రాష్ట్ర ముస్లిమ్స్లకి, ఈ దేశ ముస్లిమ్స్కి ఇంత బాధాకరమైన విషయమైన వక్ఫ్ బోర్డు బిల్లు కేంద్ర సర్కారును ఎదిరించి అక్కడ యాంటీగా ఓటేసి ఇంటికి వచ్చిన మా ఎంపీ శ్రీ వైఎస్ అవినాష్ ఎటువంటి సత్కారం చేయాలని మేము మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతున్నాం. బీటెక్ రవి గారు మాట్లాడుతూ ఏమి చేశారని ఎంపీ సార్కు శాల్వా కప్పారు అని ముస్లిం సోదరులను అడిగినారు. అయ్యా, ఆయన ఏమి చేశాడో కడప జిల్లాలో ఉన్న ప్రతి ముస్లిం సోదరునికి తెలుసు. ఆయన ఏమి చేశాడో ఈ రాష్ట్ర వ్యాప్తానికి తెలుసు. మా ముస్లింల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చిన మొగాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరేమిచ్చారు? 15 ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ముస్లింల కోసం ఏం చేశారో చెప్పమనండి. మా జగన్మోహన్ రెడ్డి గారు 2007లో ఈ ఊరికి ఉన్న ముస్లిం పేద ప్రజలకు అరబిక్ కాలేజ్ కావాలి, పిల్లలకు ఒక మద్రసా కావాలి అని చెప్పి బెస్తోర్పల్లి దగ్గర ఉన్న 7 ఎకరాల స్థలాన్ని ఆ రోజు వాళ్ళ సొంత నిధులతో మాకు ఇచ్చారు. ఈ రోజు కూడా ఆయన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఆయన 5 ఏళ్ళే పరిపాలించింది. ఆయన చెప్పాడు, నాకే చెప్పాడు, నూర్లా గారు మీరు దగ్గర ఉండి మీ మసీదులకు ఏమేమి కావాలో అన్ని సమకూర్చుకోండి అన్నారు. కానీ మాకే అసమర్థత అయింది, మేమే చేసుకోలేకపోయామనిపిస్తుంది. 60 లక్షల రూపాయలు అదే మద్రసాకు, కాంపౌండ్ వాళ్ళకు, పిల్లలు నడచడానికి కావాల్సిన రోడ్స్ సమకూర్చారు. ఇదే ఊర్లో ఉన్న మార్కెట్ మసీద్ మెయిన్ రోడ్లో పులివెందుల సర్కిల్ కూడలిలో సెంటర్ బోర్డు నడి బొడ్డున ఉన్న మసీదు మర్కజ్ మసీదు, మార్కెట్ మసీదుకు రాజశేఖర రెడ్డి గారు, ఆ కాలంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 20 లక్షల రూపాయలు ఇస్తే మాకు సరిపోదు సార్ అని పోతే 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి, నిన్న బీటెక్ రవి గారు ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న గురించి మాట్లాడడం జరిగింది. ఆయన చావుని మీరు రాజకీయం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన చనిపోయినప్పుడు ఎంతో మందికి ఫోన్ చేసి మేమే రావద్దని చెప్పడం కూడా జరిగింది. అది ఫస్ట్ వేవ్ కాబట్టి వేరే వాళ్ళు మన వల్ల ఇబ్బంది పడకూడదని. ఆ తర్వాత కూడా వైఎస్ అవినాష్ రెడ్డి సార్ వచ్చి మమ్మల్ని పరామర్శించడం జరిగింది, ఇంటికి వచ్చినారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో తెల్లవారక ముందే బార్లు, మద్యం షాపులు తెరుచుకుంటున్నాయి. మద్యం దుకాణాలు కొన్ని తెల్లవారుజామున 5 గంటల నుంచి తెరుచుకోగా మరికొన్ని 6:30 ప్రాంతంలో తెరుస్తున్నారు. ఉదయం 10 గంటలకు తెరవాల్సిన బార్లు, మద్యం షాపులలో తెల్లవారుజామునే తెరుచుకోవడంతో పాదచారులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. చూసి చూడనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నియోజకవర్గ నాయకులు బార్లు, మద్యం షాపులు తెల్లవారుజామున తెరవకుండా సమయపాలన పాటించాలని వేడుకుంటున్నారు.
ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రొద్దుటూరు పద్మశాలీయ అభ్యుదయ సంఘం వారి ఆధ్వర్యంలో 27వ ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవ సభ అలాగే ప్రతిభ గల పద్మశాలీయ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు సంఘ పెద్దలు ప్రొద్దుటూరులోని ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ 10వ తరగతి అలాగే ఎంసెట్, నీట్, ఐఐటి, జేఈ మెయిన్స్ నందు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికము, మేమంటూ ప్రశంసా పత్రాలు ప్రముఖుల చేతుల మీదుగా అందజేయనున్నట్టు వారు తెలిపారు. కావున ప్రతిభ గల విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మే 17వ తేదీ నాటికి దరఖాస్తులు అందజేయవలసిందిగా పిలుపునిచ్చారు. అత్యధిక మార్కులు, ఉత్తమ మార్కులు తెచ్చుకున్న వారికి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, కాన్సలేషన్ బహుమతులుగా అందిస్తున్నాము. గత 26 సంవత్సరాలుగా ఇప్పుడు 27 సంవత్సరము మే నెల 25వ తేదీ నాడు ప్రతిభా అవార్డ్స్ అన్న కార్యక్రమంలో పద్మశాలి కళ్యాణ మండపం నందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రొద్దుటూరులో చదివినటువంటి విద్యార్థులు ఎవరైనా సరే, పద్మశాలిలో అయినా ఇంటర్మీడియట్ ప్రొద్దుటూరులో మాత్రమే చదివినటువంటి విద్యార్థులు ఈ స్కాలర్షిప్స్కు అర్హులు. అలాగే ఇంటర్మీడియట్ నందు 900 మార్కులు అధికంగా సంపాదించిన అందరు విద్యార్థులు కూడా మా వద్ద అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ పూర్తి చేసి పద్మశాలి కళ్యాణ మండపం నందు మే నెల 17వ తారీఖు లోపల అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఈ అప్లికేషన్లు ఈ రోజు నుంచి పద్మశాలి కళ్యాణ మండపం నందు అందుబాటులో ఉంటాయి. తప్పనిసరిగా పద్మశాలి విద్యార్థులు అధిక మార్కులు సంపాదించిన వారు 10వ తరగతి నందు 450 మార్కులు పైన సంపాదించిన విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళు కానీ అందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే ఎంసెట్, నీటు ఇత్యాది పోటీ పరీక్షలందు అత్యధిక మార్కులు, అత్యధిక ర్యాంకులు సంపాదించుకున్న వారికి నగదు బహుమతి, మొమెంటో అందజేస్తాము. ఇందాక చెప్పిన దాంతో పద్మశాలియేతర ఒక విద్యార్థిని కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా అవకాశం కల్పించాము. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ప్రథమ బహుమతి వచ్చిన వారికి 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతి వచ్చిన వారికి 4,000 రూపాయలు, కన్సోలేషన్ 900 మార్కులు పైన వచ్చిన వారికి కన్సోలేషన్ బహుమతి కింద 3,000 రూపాయలు, 10వ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ విద్యార్థులకు 4,000 రూపాయలు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి కింద 3,000 రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంసెట్ మరియు నీట్ నందు ఐఐటి, జేఈ మెయిన్స్లో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున బహుమతి అందజేయబడుతుంది. వీరందరూ కూడా పద్మశాలిలై ఉండాలి. బహుమతి, కన్సోలేషన్ బహుమతులు వచ్చేసి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ నెల అంటే మే నెల 25వ తేదీ ఈ ప్రోగ్రాం పద్మశాలి కళ్యాణ మందు ప్రముఖుల చేత ఎవరైనా పేరు ప్రముఖుల చేత ఇప్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో ఎద్దుల పోటీలను ప్రారంభించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి. కార్యక్రమంలో కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కోనరెడ్డి శివచంద్రారెడ్డి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎద్దుల పోటీలో గెలుపొందుతున్న వృషభరాజులకు బహుమతి ప్రదానం అందజేశారు. చెప్పండి కొట్టాలి అందరూ గట్టిగా. పేరు పేరున ఆ యొక్క క్రైస్తవ సంఘం వారి తరఫున మా యొక్క మంగళ జాతి పశుపోషకుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. విభాగంలో నాలో నంబర్ 3వ జతమైనటువంటి ఇసుకపల్లి గ్రామం
ఎవ్వ కేక ఈ జతలో ఎడమవైపు లాగు రాలేరు. నేను చెప్తున్నా 2 నిమిషాల్లో రాకపోతే జతలు క్రాస్ చేసా చెప్తున్నా. మీ ఇష్టం. చెప్తున్నావు ఇప్పటికి రాలే గట్ట వాళ్ళే అనుకుంటా. రెండవ జత వారు చూడు ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు.